మా బాబు ఎప్పుడు కూడా నాకు అబద్ధాలే చెబుతూ ఉండేవాడు. ప్రతి విషయంలో కూడా వాడు ఎప్పుడు కూడా నాకు నిజం చెప్పకపోతుండే. అప్పుడు నాకు అనిపిస్తుండే, ఎందుకు మా వాడు నాకు ఎప్పుడు అబద్ధాలు చెప్తా ఉంటాడు, నిజం ఎందుకు మాట్లాడట్లేడు, అంటే నన్ను నమ్మట్లేడా, నేనంటే భయమా, ఎందుకు అని చెప్పేసి నాలో నేనే బాధపడుతూ ఉండేదాన్ని. ఒకసారి ఆలోచించాను, ఎందుకు వీడు ఎప్పుడు నాకు నిజం ఎందుకు చెప్పట్లేడు అని చెప్పేసి. ఇది బిఫోర్. ఇప్పుడు మా వాడు నాతోటి ప్రతీది షేర్ చేసుకుంటా ఉంటాడు. వాడు స్కూల్లో విషయమైనా కానీ, బయట ఫ్రెండ్స్ విషయమైనా కానీ, వాళ్ళ అన్న గురించి వాళ్ళ అన్న తిట్టినా ఏం చేసినా వాడు వచ్చి నాకు చెప్తా ఉంటాడు. ముందు చెప్పకపోతుండే, ఇప్పుడు వాడు ప్రేమగా మమ్మీ ఇగో ఇది మమ్మీ అది అని చెప్పేసి ప్రతి విషయం వాడు నాతో షేర్ చేసుకుంటా ఉంటాడు. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అయితే బిఫోర్ ఆఫ్టర్ గ్యాప్ నేను ఎలా ఫీల్ చేశానో తెలుసా? మా వాడికి ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు నేను తిడుతుండే, వాడిని కొడుతుడు, ఇలా చెయ్యకు, నువ్వు అలా చెయ్యి అని చెప్పి. అప్పుడు నాకు అర్థమైపోయింది, నేను ర్యాష్గా బిహేవ్ చెయ్యడం వల్లనే మా వాడు నాతోటి సరిగా ఉండకపోతుండే. వాడు నేను ఏదైనా చెప్తే మా మమ్మీ నాకు కొడుతుందేమో, నాకు తిడుతుందేమో అన్న భయంలో వాడు ఉంటుండే. అప్పుడు నాకు వాడు ఏ విషయం చెప్పకపోతుండే. అయితే నేను వాడు తప్పు చేసినప్పుడల్లా వాడిని నేను అర్థం చేసుకొని, సరే నాన్న నువ్వు ఇది చేసావా, నువ్వు ఇలా చెయ్యి అని చెప్పేసి వాడికి నేను చెబుతూ, వాడిని నేను ఆదరిస్తూ, వాడిని ప్రేమగా వాడితో నేను రెస్పాండ్ అవుతుండేసరికి వాడికి నమ్మకం కలిగింది. మా మమ్మీ నేను ఏం చేసినా సరే నాకు తిట్టదు, మా మమ్మీ నాకు ప్రతిదీ నాకు చెప్తుంది అని చెప్పేసి వాడు చిన్న చిన్న విషయాలైనా సరే, మమ్మీ ఇట్లా నువ్వు నన్ను కొట్టవు అని నాకు తెలుసు, నువ్వు నన్ను ప్రేమగా చూసుకుంటావని నాకు తెలుసు, కాబట్టి మా మమ్మీకి నేను ప్రతిదీ చెప్తాను అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ విషయం వాడు నాకు చెప్పడానికి వచ్చాడు. ఇదంతా ఎలా జరిగింది? ఒక లవ్ వల్లనే కదా, ప్రేమని మనం వాళ్ళకి ఇవ్వడం వల్లనే కదా. వాడు ఎంత క్రూరమైన మనిషి అయినా సరే ప్రేమ అనే పదంతో వాడు చాలా ఎలా కైండ్ హార్టెడ్ పర్సన్గా మారిపోతాడు. కాబట్టి మనం వాళ్ళకి ప్రేమనే ఇవ్వాలి తప్ప ఏదో కొట్టడమో తిట్టడమో కాదండి. ప్లీజ్ ఇలాంటివి కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.